యాక్చువల్గా ఈ ఓఆర్ఎస్ విషయానికి వస్తే అసలు ఈ ఓఆర్ఎస్ అనేది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. WHO ఓఆర్ఎస్ వాడకుండా వీళ్ళు FSSAI నుంచి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకొచ్చుకొని కలర్ఫుల్ బ్రాండింగ్ చేసి మార్కెట్లో తీసుకొచ్చి ఇదంతా ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మీరు ఎప్పుడు గ్రహించారు? ఇది ఏ సంవత్సరంలో? ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. ఓకే. బట్ నేను హైదరాబాద్ వచ్చింది నేను 2009 కదా, సుమారుగా 2015-16 ఆ ప్రాంతాలు అనుకోవచ్చు. ఓకే. మామూలుగా మాకు ఓఆర్ఎస్ అంటే ఓన్లీ ఆ ప్యాకెట్, అప్పుడు 20 గ్రామ్దే ఓన్లీ లీటర్ నీళ్ళలో కలిపే ప్యాకెట్టే ఉండేది అప్పుడు. సో ఓఆర్ఎస్ అని చెప్తాము, అమ్మ మోషన్స్ వెళ్తే మోషన్స్ తగ్గటానికి టైం పడుతుంది, మీరు ఆ మందులు ఈ మందులు వాడొద్దు, ఓన్లీ పోయాయి నింపాలి కాబట్టి కోల్పోయాయి, మీరు ఇదిగో ఇది లీటర్లో కలుపుకుని తాపించండి అని చెప్తాం. అంతే, అక్కడితో అయిపోయింది. ఇక్కడ ఇలా ఇంత మోసం ఉంటుంది అనే ఆలోచనే మాకు అంటే తెలీదు. అడ్మిషన్స్ తక్కువ ఉండే డాక్టర్కి సడన్గా పిల్లలు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వస్తుంటే ఆటోమేటిక్గా సునిశ్చితంగా ఆలోచిస్తాం కదా, ఏంటి ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది, అన్నీ సరిగ్గా చెప్తున్నాను, ఎప్పుడు చేసినట్టే చేస్తున్నాను. అప్పుడు కొన్ని టైం పట్టింది, ఈజీగా 1 year పైన పట్టింది.